వెంకటగిరిలో ప్రభుత్వ భూములు యథేచ్ఛగా కబ్జాకు గురవుతున్నాయని ఆరోపించారు వెంకటగిరి నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి. వెంకటగిరి పట్టణంలోని క్రాస్ రోడ్ సమీపంలో అంబేద్కర్ భవన నిర్మాణం కోసం స్థల కేటాయింపు వివాదం నడుస్తున్న క్రమంలో ఆ ప్రాంతాన్ని ఆయన పరిశీలించి స్థానికులతో చర్చించారు. అంబేద్కర్ భవన నిర్మాణం కోసం స్థలం కేటాయింపు ప్రభుత్వ పరంగా జరగాల్సి ఉందని, ప్రస్తుతం తాము అధికారంలో లేని కారణంగా ఇక్కడ నెలకొన్న పరిస్థితులను జిల్లా కలెక్టర్కు నివేదించి సమస్యను సామరస్యంగా పరిష్కరించేలా చూడాలని కోరుతామన్నారు. అంబేద్కర్ భవన నిర్మాణం కోసం తన వంతు సహకారం అందిస్తామని తెలియజేశారు. గతంలో ఇక్కడ పనిచేసిన అధికారుల సంతకాలు ఫోర్జరీ చేసి నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి అక్రమాలకు పాల్పడుతున్నట్లు తన దృష్టికి వచ్చిందని తెలిపారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చాక వాటిపై సమగ్ర విచారణ చేయించి ప్రభుత్వ ఆస్తులను కాపాడి వాటిని అర్హులైన పేదలకు అందిస్తామని స్పష్టం చేశారు. కాపాడటం మా బాధ్యత, ప్రజల కోసం పోరాడటం మేము చేయాల్సిన పని, తప్పకుండా చేస్తాం. వెంకటగిరి ప్రజలకు మంచి చేయాలని మేము ఇక్కడికి వచ్చి నివాసం ఇక్కడే ఉన్నాం. వెంకటగిరిలోనే ఇక్కడి నుంచి ఎక్కడికి కదిలేదు లేదు. ముందర కూడా ఒకసారి చెప్పాను, అలా చెప్తుందా. సో మీకు సహకారం అంతా నా వంతు 100%.